శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 49 చాప్టర్. ఇక్కడ శుక్రాచార్యుడు ద్వారా పరమేశ్వరుడి ఉదరంలో ఉండి ఏదైతే మంత్రాన్ని జపించాడో ఆ మంత్రం, అలాగే దాని వర్ణన, అంధకాసుడి ద్వారా పరమేశ్వరుడు ఎలా అయితే నామరూప స్థుతి ప్రార్థన పొందాడో దానికి ఆయన ప్రసన్నతతో ఆయనకి జీవన దానము అలాగే గణాధిపత్యాన్ని కూడా ప్రసాదించాడు. అవన్నీ ఇక్కడ చెప్పబడినాయి. ముందుగా శుక్రాచార్యుడు ఆ పరమేశ్వరుడు యొక్క ఉదరంలో ఉండి ఏదైతే మంత్రాన్ని జపించాడో దాని భావాన్ని కూడా ఇక్కడ చెప్తున్నారు. సనత్ కుమార ఉవాచ ఓం నమస్తే దేవి సాయ సురాసుర నమస్కృత్యాయ. ఇక్కడ ఎవరికి నమస్కరిస్తున్నాను? దేవతలకే ఈశ్వరుడివి. సురులు అసురులు కూడా నీకే నమస్కరిస్తూ ఉంటారు. దేవతలకే స్వామివి కాకుండా అందరికీ స్వామివి నువ్వే. భూత భవ్య మహాదేవాయ హరిత పింగళ లోచనాయ. భూత అంటే సకల భూతములు, చరాచర జీవరాశుల సముదాయాలన్నిటికీ కూడా, పైగా భవ్య అంటే గతించిన దానికి, ఉన్నదానికి, తర్వాత రాబోయేదానికి, భూత భవిష్య వర్తమానాలు అన్నిటికీ కూడా మూలమైన వాడివి. అలాగే హరిత పింగళ లోచనాయ అంటే అక్కడ ఈ కళ్ళు రెండు కలిగి ఉన్నవాడివి. అంటే ఆకుపచ్చ అలాగే పసుపు రంగులో ఉన్నావు. ఎలా అంటే ఆకుపచ్చ పసుపు రంగు ఎలా ఉంటాయి? రెండు కళ్ళు మనకి రెండు ఒకే రంగులో ఉంటాయి కదా. దీని అర్థం ఏంటంటే సూర్యచంద్రులే నేత్రాలుగా కలిగి ఉన్నవాడివి. ఒకడు ప్రకాశానికి మూలము సూర్యుడు, ఇంకొకటి ఔషధీ తత్వం. ఇక్కడ హరిత అంటే అది చంద్రుడు ఏం చేస్తాడు? ఔషధి గుణాన్ని నింపుతాడు ప్రకృతిలో. అందుకే ఇక్కడ పసుపు ఆకుపచ్చ ఆ రెండు నేత్రాలు కలిగి ఉన్నవాడివి అని చెప్పి, బలాయ బుద్ధి రూపిణి వైయాగ్ర వసనచ్చధాయ ఆరణేయాయ. అలాగే ఇక్కడ బుద్ధి స్వరూపానికి మహాబలవంతుడివి. బలానికి ప్రతీక నువ్వు, ఆ బలాలు ఉండటానికి కారణం నువ్వు. అలాగే బుద్ధి స్వరూపంలో ఉన్నది కూడా నువ్వు. అక్కడ అన్నిటికీ ధరించి ఉన్నవాడివి నువ్వు. అగ్ని స్వరూపానివి నువ్వు. ప్రతిదానికి మూలమైన పరమాత్మ అని ఇక్కడ విశేషంగా అందుకే చెప్పటము. బుద్ధి మనలో ఉండటానికి అందరికీ అవే ఇచ్చాడు. కాకపోతే కొంతమందికి ఎంత బాగా పనిచేస్తూ ఉంటాయి, కొంతమంది క్షణాల్లో ఒకటి అర్థమైపోతూ ఉంటాయి. మనం ఏమి మళ్ళీ పూసవచ్చినట్టు అన్నీ చెప్పక్కర్లా. బుద్ధి స్వరూపానివే నువ్వు. అలాగే పులి చర్మాన్ని ధరించిన వాడివి. అలాగే అగ్ని స్వరూపానివి కూడా నువ్వే. త్రైలోక్య ప్రభవే ఈశ్వరాయ హరాయ హరినేత్రాయ. ఇక్కడ ముల్లోకాలకి మూలమైన వాడివి, ముల్లోకాల్లో ఉన్నది నువ్వు. అలాగే అన్నిటికీ ఈశ్వర అధికారం నీకే ఉన్నది. హర హరి ఈ రెండు నువ్వే. ఎలా అయితే రెండు కళ్ళున్నాయో అలాగే ఇది నువ్వు, అది నువ్వే. యుగాంతకరణాయ నలాయ గణేశాయ లోకపాలాయ మహాభుజాయ మహాహస్తాయ శూలినే మహాదృష్టినే కాలాయ మహేశ్వరాయ. ఇక్కడ త్రిలోకాలు అని చెప్పిన తర్వాత హరుడు నువ్వే, హరి నేత్రుడివి నువ్వే, ప్రళయకారకుడివి నువ్వే, అగ్నిస్వరూపము నువ్వే, గణేశుడివి, లోకపాలకుడి, మహాభుజుడివి. అంటే ఉన్న ప్రతిదీ ఇక్కడ ఎలా అయితే ఏ దేవతామూర్తి అయినా అది నువ్వే. ఆ దిక్పాలకుల్లో ఉన్నది కూడా నువ్వే. మనకి ఎలా అయితే విశేషంగా భగవద్గీతలో కూడా చెప్పారు, విభూతుల రూపంలో అన్నీ నా నుంచే వచ్చినప్పటికీ కూడా కొన్ని కొన్ని వాటిలో విశేషంగా ఉన్నాను. ఎలా అయితే సూర్యుడిని నేనే, చంద్రుడిని నేనే అని చెప్పి దిక్పాలకులు, సంపత్తికి మూలమైన కుబేరుణ్ణి నేనే, అలాగే మరణానికి మూలం తర్వాత మరణశిక్ష వేసే యమధర్మరాజుని నేనే, వాయువు నేనే, గాలి నేనే, నిప్పు నేనే, నీరు నేనే, అన్నీ నేనే అని చెప్పాడు. అలాగే గణాధిపతి ఆ గణ నాయకుణ్ణి కూడా నేనే. అలాగే మహాభుజాయ అంటే భుజములు ఉన్నాయి అందరికీ కూడా, కానీ దానికి బలాన్ని ఇచ్చేవాడు, అందుకు అన్నిటికీ ఆధారమైన వాడు, అందుకు మహాభుజాయ అన్ని భరిస్తున్నవాడివి. మహాహస్తాయ అలాగే ఎక్కడికన్నా అక్కడ కృప అన్నది అంతలాగా ప్రసరింప చేసేవాడు, అందుకని మహాహస్తాయ. అలాగే త్రిశూల ధారణ చేసిన వాడివి. అలాగే మహాద్రంష్టిని అంటే ఎవరినైనా సరే చాలా అవలీలత అంటే అన్నీ తన సృష్టిలోనే ఉన్నవాడివి. అంటే ఇక్కడ పెద్ద పెద్ద కొరలు కలిగిన వాడివి. కాలస్వరూపము, దేన్నైనా ఇది దాటటానికి ఎవరికి సాధ్యం కాదు. అందుకే మహేశ్వరాయ అన్నిటికీ మహాగా ఉన్నవాడివి.
अव्याय कालरूपिणे नीलग्रीवाय महोदराय गणाध्यक्षाय सर्वात्मने सर्वभावनाय सर्वगाय అవినాశి వినాశనం లేనివాడివి, మార్పులు చేర్పులు కూడా లేనివాడివి, కాలానికి రూపమైన వాడివి, నీలకంఠుడివి, మహోధరుడివి, గణాలకి అధ్యక్షుడివి నువ్వే, సర్వుల్లో ఆత్మరూపంలో ఉన్నది కూడా నువ్వే. అలాగే ఆవిర్భవించేసేవాడివి నువ్వే, సర్వవ్యాపివి నువ్వే, సర్వము ఉన్నది కూడా నువ్వే. मृत्युहन्त्रे पारियात्रा सुव्रताय ब्रह्मचारिणे देवान्तगाय तपोन्तगाय पशुपतये వ్యంగాయ శూలపాణియే. ఇక్కడ సర్వవ్యాపి, మృత్యువుని తొలగించగలిగిన వాడివి నువ్వే, ఆ మృత్యుకి లయం చేసేవాడివి నువ్వే అని చెప్పారు. ఇక్కడ మృత్యుని తొలగించగలిగిన వాడివి నువ్వే. అలాగే పర్వతాల్లో ఉత్తమంగా వ్రతములు ఎవరైతే చేస్తున్నారో ఆ వ్రతములు చేయించేవాడివి నువ్వే, బ్రహ్మచారివి నువ్వే, వేదాంత ప్రతిపాద్యుడివి నువ్వే, తపస్సు చేసే వాళ్ళలో కూడా అలా చెయ్యడానికి వీలుగా, అంటే ఆ శరీరం సహకరించడానికి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా వాళ్ళ వశంలో ఉండేలాగా చెయ్యటానికి మళ్ళీ దీని ద్వారా అనుగ్రహించేది కూడా నువ్వే. ఆ తపాలు అయిన తర్వాత వరం ఎవరిస్తారు? అందుకే తపోంతగాయ, తపం చెయ్యటానికి వీలైనట్టుగా చేసి ఇవన్నీ అనుకూలంగా ఉండేలాగా. అలాగే పశుపతియే, ఇక్కడ పశుపతి అంటే పశువులని కదా, మన అందరం పశువులు, పాశాలలో బంధనాల్లో ఉన్నవాళ్ళము, మనం ఆయన పాశంలోనే ఉన్నాము. విశిష్టంగా ఉన్నవాడివి, శూలాన్ని ధరించిన వాడివి, వృషధ్వజుడు అక్కడ వాహనంగా కలిగి ఉన్నవాడివి. వృషకేతవే హరయే జటినే శిఖండినే లకూటినే మహాయశసే భూతేశ్వరాయ గుహవాసినే వీణాపన వతాలకవతే అమరాయ దర్శనీయాయ బాలసూర్య నిభాయ శ్మశానవాసిని. ఇక్కడ పాపాలు హరించేవాడు జటధారిగా, అలాగే నెమలి పించాన్ని కూడా ధరించేవాడు. శివ రూపంలో ఎక్కడైనా నెమలి పించాన్ని చూసామా? నెమలి పించం ఎక్కడ విశేషంగా? కృష్ణుడు దాంట్లోనే మనకు కనిపిస్తుంది. అంటే ఇది నువ్వే, అది నువ్వే, పరమాత్మ ఒక్కడే, భేదం లేకుండా చెప్పటము. అందుకే ఇక్కడ దీన్ని ధరించిన వాడు దాన్ని ధరించిన వాడు రెండు ఆయనే, భేదంగా అనిపిస్తుంది కానీ అక్కడ భేదం లేదు. ఆ నెమలి పించాన్ని ధరించిన వాడివి నువ్వే, దండించేవాడివి నువ్వే, మహా యశస్వి నువ్వు, భూతలకే ఈశ్వరుడివి నువ్వు, గుహాలయందు నివసించేవాడివి నువ్వే. వీణ పవనములపై ఇక్కడ అన్నిటా ఉన్నవాడివి నువ్వే, అన్నిటినీ నీ ఆధీనంలో ఉంచుకున్నవాడివి. అందుకే నువ్వెవరు? అమరుడివి, ఎప్పుడూ ఉన్నవాడు పరమాత్మ ఒక్కడే. దర్శనీయుడివి, ఆ బాల్య సూర్య సమూడివి నువ్వే, శ్మశానవాసివి నువ్వే. ఇక్కడ ఉన్నావంటే అక్కడ లేవంటానికి వీలు లేకుండా పరమాత్మ సర్వవ్యాపి, అందుకే శ్మశానవాసి. శ్మశానాన్ని మనం ఏదో పెద్ద అటు పక్కకి వెళ్ళకూడదు, అలా వెళ్ళకూడదు అని అంటూ ఉంటాం. ఎందుకు అంటూ ఉంటారని దానికి కూడా ఒక అర్థం ఉంది. నీకు పుణ్యప్రదమైన ప్రదేశాలకు వెళితేనే బుద్ధి కుదురుకోదు, అలాంటి నువ్వు శ్మశానం దగ్గరికి వెళ్తే నీ బుద్ధి ఇంకా భ్రమిస్తుంది, అందుకు నువ్వు వెళ్ళకూడదు. అర్హత మాత్రతుంటే నువ్వు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, దాని ప్రభావం నీ మీద ఉండదు. కాబట్టి నువ్వు గుడికి వెళ్ళినా బడికి వెళ్ళినా సరే అవి నీ మనస్సులో ఉండకుండా నీకు మళ్ళీ చంచలత్వమే ఉంటుంది. పుణ్యప్రదమైన ప్రదేశానికి వెళ్ళినా నువ్వు అంత పుణ్యప్రదంగా ఉండని కారణంగా ఆ చంచలత్వం ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. అందుకు నువ్వు వెళ్ళొద్దని చెప్తారు. ఇక్కడ శ్మశాన వాసియే ఆ పరమాత్మ. భగవతే ఉమాపతయే అరింధమాయ భగస్యాక్షి పాతినే పుష్ణో దర్శన నాశనాయ క్రూరకర్తాకాయ పాశహస్తాయ. సర్వ ఐశ్వర్యాలకి మూలమైన వాడివి, అందుకే ఐశ్వర్యశాలివి, ఉమాదేవి యొక్క పతివి, పైగా శత్రువుల్ని దమనం చెయ్యగలిగిన వాడివి, భగుని యొక్క నేత్రం కూడా నువ్వే, నశింప చెయ్యగలిగిన వాడివి. అలాగే పూష ఒక దంతముల్ని కూడా పీకగలిగిన వాడివి నువ్వే, క్రూరముగా ఉన్న వాళ్ళని సంహరించగలిగిన వాడివి నువ్వే, పాశాన్ని ధరించి ఉన్నవాడివి నువ్వే. ప్రళయకాలాయ ఉల్కాముఖాయ అగ్నికేతవే మునయే దీప్తాయ విషాంపతయే ఉన్నయతే జనకాయ చతుర్థకాయ లోకా సమ లోకా సమత్తమాయ లోకసత్తమాయ వామదేవాయ
వాగ్దాక్షిణ్యాయ వామతో. ప్రళయకాల రూపానివి నువ్వే, ఉల్కంలో ఉన్నవాడివి నువ్వే, అగ్ని కేతుడివి, అలాగే మననశీలుడివి, ప్రకాశమానంగా ఉన్నవాడివి, ప్రజాపతి నువ్వే, ఉన్నత స్థితికి తెచ్చు కారణం నువ్వు, నువ్వే ఆ స్థితికి తీసుకెళ్తావు. జీవుడు ఉత్పత్తి చెయ్యువాడివి కూడా నువ్వే. తురీయ స్వరూపం ఎలా అయితే మనకి త్రిగుణాలు అని చెప్తాం, సాత్వికం అలాగే రాజస తామస. కానీ పరమాత్మ గుణమయంగా, సృష్టికి కారణమైన పరమాత్మ గుణాతీతంగా ఉంటాడు. అందుకే తురియ స్వరూప, అన్నిటికీ పరంగా ఉన్నవాడు. అన్నీ తన నుంచే వచ్చినప్పటికి కూడా, అన్నిటిలో తానే ఉన్నప్పటికీ కూడా, ఆ జీవులకి ఉన్నతమైన మార్గాన్ని చూపిస్తూ కూడా మళ్ళీ అన్నిటినీ సాక్షిభూతంగా ఉన్నాడు. సర్వశ్రేష్ఠుడైన ఆ పరమాత్మ, అందుకే లోకంలో సర్వశ్రేష్ఠుడు నువ్వు ఒక్కడవే. వామదేవ రూపంలో ఉన్నది నువ్వే. అలాగే వాగ్వాదిని అంటాం. వాణి అంటే ఆ వాక్కు అందరికీ వచ్చి అందరూ మాట్లాడుతున్నాం, కానీ జ్ఞానంతో మాట్లాడుతున్నామా? తిప్పి 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 చెప్పేదానికన్నా ఒక ముక్కలో దాని అర్థాన్ని చెప్పగలిగేలాగా, అవతలవాడు మళ్ళీ దాన్ని గ్రహించగలిగేలాగా, అందుకే వాణికి ఆ జ్ఞాన రూపంలో ఇవ్వగలిగిన వాడివి నువ్వే. ఆ వామాంగంలో ఉన్నవాడివి నువ్వే. భిక్షవే భిక్షురూపిణే జటినే స్వయం జటిలాయ, శక్రహస్త ప్రతిస్తంభకాయ వసూనాం స్తంభకాయ, క్రతవే క్రతుకరాయ కాలాయ మేధావిని మధుకరాయ చలాయ. భిక్షుకుడివి నువ్వే, భిక్షు రూపంలో ఉన్నది నువ్వే, జటలధారిగా ఉన్నది నువ్వే, జటులుడివి నువ్వే. అంటే అన్నిటా అంతటా ఉన్న పరమాత్మ సర్వశ్రేష్ఠుడు. అలాగే ఇక్కడ భిక్షకుడుగా అంటే ఏం చేస్తావు? ఇప్పుడు దానం ధర్మం చేసేటప్పుడు ఏమవుతుంది? ఇంకొకరికి ఇస్తున్నాం. సర్వానికి మూలమైన వాడు తను మళ్ళీ భిక్షకుడుగా ఉండటం అంటే మళ్ళీ నీ పాపాలను తొలగించేస్తున్నాడు. ఎవరు తొలగించేస్తారు? తను తీసుకుంటున్నాడు కాబట్టి నీకు తొలగిపోతున్నాయి. అలాగే జటిలుడు, దురారాధ్యుడు, ఇంద్రుడి హస్తాన్ని స్తంభింప చెయ్యగలిగిన వాడు, వసువుల్ని కూడా వదిలింపజేయగలిగిన వాడు. యజ్ఞ స్వరూపమే పరమాత్మ, యజ్ఞకర్త. ఎలా అయితే భగవద్గీత చెప్పినట్టు యజ్ఞానికి కావాల్సిన ఆ వస్తువులు పరమాత్మే, ఆ క్రతువు పరమాత్మే, ఆ మంత్రం పరమాత్మే, అలాగే ఆహుతులు స్వీకరించేది పరమాత్మ, మళ్ళీ నువ్వు చేసే క్రతువు ద్వారా ఏదైతే అక్కడ ఉచ్చరింపబడుతున్న మంత్రం పరమాత్మ, మళ్ళీ ఫలితాన్ని ఇచ్చేది పరమాత్మ, అన్నీ పరమాత్మయే. అందుకే యజ్ఞకర్త తానే, కాలుడు తానే, మేధావి తానే, మధుకరుడు తానే, సంచరించువాడు. అంటే ప్రతి జీవిలో కూడా చైతన్యంలా ఉన్నాడు కాబట్టి మనం సంచరిస్తున్నాం, లేకపోతే మనం అక్కడ శవంలాగా పడిపోయి ఉంటాము. అదే ఆ స్తంభన ప్రతిదానికి కారణమైన వాడు. వనస్పతిని ఆశ్రయించి ఉన్నవాడివి నువ్వే. అలాగే వాజసనము పేరుతో సకల ఆశ్రముల ద్వారా కూడా పూజింపబడుతున్నవాడివి నువ్వే. జగద్దాతవు నువ్వే, జగత్కర్తవు నువ్వే, అన్నీ పరమాత్మయే. వనస్పతాయ వాచసనేతి సమాశ్రమ పూజితాయ, జగద్ధాత్రే జగత్కర్తే పురుషాయ శాశ్వతాయ ధ్రువాయ, ధర్మాధ్యక్షాయ త్రివర్త్మనే భూతభావనాయ త్రినేత్రాయ. సర్వంతర్యామివి నువ్వు, జగత్కి ధరించిన వాడివి నువ్వే, కర్తవు నువ్వే, సనాతనుడు నువ్వు, ధ్రువుడు నువ్వే, ధర్మానికి అధ్యక్షత వహించిన వాడివి నువ్వే. ఏవైతే మనకి ముల్లోకాలు ఉన్నాయి, భూలోకం, భూవర్లోకం, స్వర్గలోకం, అన్ని లోకాల్లో విహరింపువాడివి నువ్వే. అందుకే భూత భావనుడివి, త్రినేత్రుడివి, అన్ని రూపాల్లో ఉన్నవాడివి నువ్వే. ఎన్నో సూర్యుడు యొక్క కాంతిలాగా ఆ బహురూపాల్లో ఉన్నవాడివి కూడా నువ్వే. ధర్మాన్ని పరిరక్షించేవాడివి, శాశ్వతుడివి నువ్వే, అన్నిటికీ మూలమైన వాడివి. బహురూపాయ సూర్యాయుత సమప్రభాయ, దేవాయ సర్వతుర్య నినాదిని, సర్వబాధ విమోచనాయ బంధనాయ సర్వధారిణి. అన్నిటినీ ధరించిన వాడివి నువ్వే. ఎలా అయితే కొన్ని వేల సూర్యులు ఉంటే ఎలా ఉంటుందో అంత తేజస్సు కలిగి ఉన్నవాడివి, మహాదేవుడివి. సకల వ్యాధుల్ని కూడా తొలగించగలిగిన వాడివి. వాయిద్యాన్ని అంటే ఒక విద్య రావటానికి మూలం నువ్వు, ఆ వస్తువు రావటానికి మూలం నువ్వు, దాన్ని అలా పనిచేసేలా చేయటానికి
కారణం నువ్వు, సకల బాధల నుంచి విముక్తి కలిగించగలిగిన వాడివి నువ్వు, ఆ బంధన స్వరూపము నువ్వు, ఆ బంధనాల నుంచి విముక్తి మళ్ళీ నీ వల్లే వస్తుంది, సమస్తాన్ని ధరించి ఉన్నవాడివి నువ్వే. ధర్మోత్తమాయ పుష్పదంతాయ విభాగాయ ముఖాయ సర్వహరాయ హిరణ్యాశ్రవసే ద్వారిణే భీమాయ భీమ పరాక్రమాయ ఓం నమో నమః. ఆ పుష్పదంతుడివి, ధర్మరూపుడివి, అలాగే విభాగాలు చేయటానికి వీల్లేనటువంటి వాడివి ఒక్కడివి నువ్వు, అందుకే విభాగ రహితుడివి నువ్వు, ముఖ్య రూపం నువ్వు, అన్నిటికీ ఆధారమైన వాడివి నువ్వు, నువ్వు లేకపోతే ఏదీ లేదు, అందుకే అన్నిటినీ హరించగలిగిన వాడివి నువ్వు. అంతా కూడా సర్వవ్యాపిగా ఎలా ఉన్నాడు అంటే సమానంగానే ఉన్నాడు, సమస్తాన్ని హరించిన వాడివి నువ్వే, సువర్ణంలా ప్రకాశిస్తున్నావు, జ్ఞానస్వరూపము, ముక్తికి ద్వారస్వరూపం నువ్వు, నిన్ను ఆశ్రయించిన వాడికి ముక్తి, భీముడివి నువ్వు, భీమ పరాక్రముడివి నువ్వే. అలాంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను అంటే అన్నిటిలోకి శ్రేష్టమైన వాడివి, అన్నీ నువ్వే. ఆ నువ్వు కన్నా అర్థంలో ఇది నువ్వు అది నువ్వు అనుకుంటూ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆ పరమాత్మను జఠరాగ్నిలో ఉండి అప్పుడు ఇలా స్తుతించాడు. ఇమం మంత్రవరం జప్వా శుక్రో జఠర పంజరాత్ నిష్క్రాంతో లింగ మార్గేణ శంభోహ శుక్రామివోత్కటం. ఇలా శ్రేష్టమైన ఈ మంత్రాన్ని జపించి ఆ లింగ మార్గంలో ఉత్కృష్టమైన వీర్యంలాగా బయటపడ్డాడు శుక్రాచార్యుడు. గౌర్యా గృహీతః పుత్రార్థ విశ్వేశేన తతః కృతః అజరశ్చామరః శ్రీమద్వితీయ ఇవ శంకరః. పార్వతీదేవి పుత్ర రూపంలో మళ్ళీ గ్రహించింది, అందుకే ఇక్కడ అజర అమర ఐశ్వర్యమయంగా అతన్ని ఇక్కడ శివుడితో సమానంగా చేసింది. అంటే దేని గురించి భయపడక్కర్లేదు ఇంకా, అంటే అజరామరుని చేసింది, అంటే ఎప్పటికీ అమరుడుగా ఉండేలాగా చేసింది. అందుకే అక్కడ ఆ శంకరులాగా అంత శోభామయంగా, ఎవరు తన పుత్రుడిగా తను స్వీకరించాడంటే తన స్వరూపంగా చేసుకున్నాడు అంటే అలాగా నువ్వు ఎప్పుడైతే అవుతావో అందుకని శివ సమానంగా తయారయ్యాడు. త్రిభివర్వర్ష సహస్రేస్తు సమీతిర్తేర్మహీతలే మహేశ్వరత్ పునర్జాతః శుక్రో వేదనిమిర్ముని. ఇలా 3000 సంవత్సరాలు వేదనిధి అయిన ముని అయిన శుక్రాచార్యుడు మహేశ్వరు ద్వారా మళ్ళీ భూమి మీద అప్పుడు ఉత్పన్ని అయ్యాడు, అప్పుడు మళ్ళీ పుట్టాడు. దదర్శ స్థూలే సంశుష్కం ధ్యాయంతం పరమేశ్వరం అందకం ధైర్య సంపన్నం దానవేశం తపస్వీనం. అప్పుడు త్రిశూలంతో అక్కడ శుషించబడిన శరీరంతో ఉన్న ఆ మహాదైత్యుడు తపస్వి దానవరాజు అందకుడు ఆ పరమేశ్వరుని ధ్యానిస్తున్నాడు. ఎలా అయితే త్రిశూలానికి గుచ్చిపెట్టాడు, మరణించలేదు కానీ అక్కడే ఉన్నాడు, అలాగే బాధతో ఉన్నాడు, అక్కడ కళ్ళు పోయినాయి, ఇక్కడేమో త్రిశూలంతో గుచ్చబడి ఉన్నాడు, కానీ మరణం అన్నది కాకుండా ఆ పరమేశ్వరుని చూస్తూ ఆ పరమేశ్వరుని ధ్యానిస్తున్నాడు అంధకాసురుడు. మహాదేవం విరూపాక్షం చంద్రార్ధకృతశేఖరం అమృతం శాశ్వతం స్థాణుం నీలకంఠం పీనాకినం. ఇక్కడ ఈ నామాలని అంధకాసురుడు ధ్యానం చేస్తున్నాడు పరమేశ్వరుడివి, అందుకే మహాదేవ, విరూపాక్ష, చంద్రార్ధ అంటే చంద్రుని అర్ధ, అక్కడ అర్ధచంద్ర కూడా రేఖా చంద్రుని శిరస్సు మీద ధరించి ఉన్నవాడివి, శాశ్వతమైన అమృతం అన్నది నువ్వు, నీలకంఠనివి నువ్వు, ఆ పీనాకి అన్న ధనుస్సుని పట్టుకున్నవాడివి నువ్వు, అటువంటి వాడివి. వృషభాక్షం మహాజ్ఞేయం పురుషం సర్వకామదం కామారిం కామదహనం కామరూపం కపర్దినం. ఇక్కడ శివస్వరూపాన్ని ఇలా ఇవన్నీ కలిపి మొత్తం 108 నామాలు, ఆ నామాలన్నీ కూడా ఉచ్చరిస్తున్నాడు. ఆ పీనాకి అన్న ధనుస్సు ధరించిన వాడివి, వృషభం అన్న వాహనాన్ని కలిగి ఉన్నవాడివి, విశాల నేత్రాలు కలిగి ఉన్నవాడివి. ఇక్కడ సర్వకామదం అంటే ఏ కోరికైనా సరే నువ్వు నెరవేర్చలేనిది అన్నట్టు ఏదీ లేదు, అలాగే ఇక్కడ నువ్వు ఇవ్వలేనిది నువ్వు చెయ్యలేనిది ఏదీ లేదు, అందుకే ఇక్కడ మహాజ్ఞేయం,
మహత్తర రూపము నువ్వు తెలుసుకోదగిన వాడివి, అంతర్యామివి నువ్వు, సమస్త కోరికల్ని తీర్చేవాడివి నువ్వు, కామధేనుకి శత్రువు. ఎందుకంటే ఎవరూ నన్నేమి చేయలేరు, ఎవరైనా సరేనా నేను అక్కడికి వెళ్ళానంటే మోహానికి లోబడిపోతారనుకున్నాడు, కానీ ఈయన పప్పులు ఆయన దగ్గర ఉడకలేదు. అందుకే ఆ కాముణ్ణే ఒక్క చూపు ద్వారానే దహించేశావు. అందుకే కామారి కామదహనం కామరూపం కబర్ధినం. ఆ కాముణ్ణి దహించిన వాడివి, ఆ కామరూపంలో ఇక్కడ ధరించువాడివి నువ్వే, విశాల జటలు కలవాడివి నువ్వే. విరూపం గిరీశం భీమం స్త్రాగ్నివనం రక్తవాససం యోగినం కాలదహనం త్రిపురాధ్యనం కపాలినం. ఇక్కడ మళ్ళీ కపర్తి అని చెప్తారు, విరూపం అని చెప్తున్నారు. అంటే విశాల జటలు ధరించి, అలాగే విరూప అంటే మళ్ళీ వికృత రూపం ధరించిన వాడివి. గిరీశ అంటే గిరిలాగా కైలాసంలో ఉన్నవాడివి, ఎప్పుడు అక్కడే పడుకున్నవాడి, శయనిస్తున్నవాడి, అక్కడ నువ్వు సుఖవాహనంగా ఉన్నవాడివి. భీమ అంటే మళ్ళీ భీకరమైన రూపం కలిగి ఉన్నవాడివి. భీకరమైన రూపాలే కాకుండా పెద్ద పెద్ద అంటే పెద్ద శరీరం కలిగిన వాడంటే ఎలాగైనా అన్నీ ఎక్కువే ఉంటాయి, మనకి పరిమితిలో ఉంటాము, అంతకన్నా పెద్దగా ఉంటావు. అలాగే పెద్ద పెద్ద దవడలు కలిగిన వాడివి, ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నవాడివి. ఆ యోగి, యోగి రూపంలో ఉన్నది నువ్వు. కాలానికే మూలమైన వాడివి, అంటే కాలాన్ని దహించగలిగిన వాడివి, భస్మం చెయ్యగలిగిన వాడివి, త్రిపురుల్ని కూడా సంహరించిన వాడివి, కపాలమాలను ధరిస్తున్న వాడివి. గూఢవ్రతం గుప్తమంత్రం గంభీరం భావగోచరం అణిమాది గుణాధారం త్రిలోకైశ్వర్యదాయకం. ఇలా గుప్త మంత్రంతో గోపనీయంగా, గూఢ అంటే ఏంటి, చాలా నిగూఢ, గోప్యమైన వాడివి, అందుకే ప్రకటితం కాని వాడివి, అటువంటి వ్రతాన్ని నిత్యము చేస్తున్నవాడి, గోపనీయమైన మంత్రాన్ని కలిగి ఉన్నవాడివి, పైగా గంభీరమైన స్వభావం, పైకి చూస్తే అంత గంభీరంగా ఉంటావు, అలాగే భక్తులు భావనానుగుణంగా ప్రత్యక్షమయ్యేవాడివి. అలాగే ఏవైతే ఇక్కడ మనకి సిద్ధులు అంటారు, అనిమాది గుణాధార అంటే ఏవైతే అష్టసిద్ధులు, అనిమ గరిమ లగిమ మహిమ ఈషిత్వ వశిత్వ ప్రాకామ్య, ఇవన్నీ కూడా ఇక్కడ అవన్నీ కూడా సిద్ధులకు అధిష్టాన దైవము నువ్వు, అన్నిటికీ మూలమైన వాడి, పైగా త్రిలోకాలకి కూడా ఈశ్వరుడివి నువ్వు, ముల్లోకాల్లో ఐశ్వర్యాలన్నీ కూడా ప్రసాదించగలిగిన వాడివి నువ్వు ఒక్కడివే. వీరం వీరహరం ఘోరం విరూపం మాంసలం పటుం మహామాంసాధమున్మత్తం భైరవం వై మహేశ్వరం తైలోక్య ద్రవణం లుబ్ధం లుబ్ధకం యజ్ఞసూధనం కుర్తీకానాం సుతేర్యుక్తమునుమత్తం కృత్తివాససం. వీరం అంటే బలశాలి, వీరుల్లో వీరత్వానికి మూలం నువ్వే, అలాగే శత్రువుల్ని కూడా తుదిముట్ట గలిగించిన వాడివి నువ్వే, దుష్టులకు భయంకరుడు నువ్వు, వికట రూపాన్ని ధరించగలిగిన వాడివి నువ్వే, అలాగే మాంసాలతో చాలా పుష్టిగా ఉన్న శరీరాన్ని ధరించగలిగిన వాడివి నువ్వే, అన్నిటిలో నైపుణ్యత ఉన్నది నీలోనే, అలాగే శ్రేష్టమైన ఫలితాలలాగా అన్నిటికీ మూలమైన వాడివి నువ్వే. మత్తిల్లిన వాడిలాగా కాలభైర స్వరూపాన్ని దాల్చిన వాడివి నువ్వే, దేవతలందరిలో కూడా శ్రేష్ఠుడు నువ్వే, ముల్లోకాల్ని కూడా నశింప చెయ్యగలిగిన వాడివి నువ్వే. ఇక్కడ స్వజనులకు లోభి అయిన వాడు అంటే ఘోరైతి కిరాతకంగా ఉన్నవాడికి నువ్వు దుర్లభము, సజనులకి సులభము. కృత్తిక, ఈ కృత్తికల ద్వారా పాలింపబడి పెంచబడిన కార్తికేయుడికి స్వామివి నువ్వు, అలాగే ఉన్మత్తుల్లాగా వేషాలు ధరించగలిగిన వాడివి నువ్వే. అంటే నీది కానిది నువ్వు లేనిది ఏది లేదా, పరమాత్మ యొక్క నామాల రూపంలో ఇవన్నీ కూడా 108 నామాలు, అవన్నీ ఒక్కొక్కటి అలాగా. అంధకాసురుడు కళ్ళు పోయాయి, ఆ త్రిశూలంలో ఉండి ఇక్కడ మళ్ళీ ఆ ధ్యానంలో ఆ పరమాత్మ యొక్క ఆ రూపాలన్నిటినీ ఆ నామాలుగా వర్ణిస్తూ ఉన్నాడు. దీంతో శివ మహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 49 చాప్టర్లో 10 శ్లోకాస్ సంపూర్ణం.